ఎస్. మరి మనం రవిశంకర్ దగ్గరికి వెళ్దాం, ఎడిటర్ రవిశంకర్. మరి ఇప్పుడు మన వర్మ చెప్పినట్టుగా దీని వెనక ఏదో ఒక స్వర్గధామం అని చెప్పని అన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆ స్వర్గధామం? ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు ఎవరు? ఆ కుబేరుడు ఎవరు? అసలు ఏం జరుగుతూ ఉంది దీని వెనకాల? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేటువంటి దీన్ని వీటన్నిటినీ కూడా ఇవాళ వీళ్ళు ఒక కాసుల పంటగా మార్చుకున్నారనేది బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది బాధితులు ఇప్పుడు చెప్పినట్టుగా. సో దీనికి ఏంటంటే రెవెన్యూ రికార్డులు, డిజిటల్ మ్యాపింగు, సర్వే పొరపాట్లు, పాలనా నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కలగాపులగమైనవి. అయితే దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. దానికి ఒక డేట్ కూడా ఇచ్చింది, సాక్షాత్తు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, పర్టికులర్ పీరియడ్లో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని. ఈవెన్ దో దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కోర్టు ఆర్డర్స్ని కూడా వాళ్ళు చాలా అసలు ఎంత తృణీకార భావంతో చూస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే కోర్టులను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటే రూల్ ఆఫ్ లా ఏ రకంగా ఉంది రాష్ట్రంలో అనేది అర్థమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఏ రకంగా పడిపోయిందో చూస్తూ ఉన్నాం. దానికి అనేక కారణాలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కొన్ని ఒత్తిడులు పెరిగాయి. కమిషన్ల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు, ఒత్తిడి తెస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీ మీద జరుగుతోన్న ప్రచారం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక పెద్దలు విజయబాబు గారు చెప్పినట్టుగా, అలాగే చీఫ్ ఎడిటర్ సతీష్ గారు, అలాగే ఎడిటర్ వర్మ గారు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చట్టంలోని ఈ 22A సెక్షన్ ఏదైతే ఉందో పేదలు మధ్య తరగతి వాళ్ళకి పెను శాపంగా మారుతోంది. వాళ్ళు చాలా కష్టపడి ఎంతో అంతో సేవ్ చేసుకుని ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లాటో కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి క్రమంలో అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం ఆ ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళ కొడుకు చదువు కోసమో లేకపోతే వాళ్ళ కుమార్తె పెళ్లి కోసమో వాళ్ళు దాన్ని అమ్మే ప్రయత్నం చేసినప్పుడు మీ భూమి 22A ఉంది, ఆ పరిధిలో ఉంది కాబట్టి మీరు అమ్మలేరు అని చెప్పేసి వెంటనే, అంటే విజయబాబు గారు జరుగుతున్న ప్రచారం ఇక్కడ అధికారులే రిజిస్ట్రారే సలహా ఇస్తారంట, పలానా వాళ్ళని కలవండి మీరు వెళ్ళి అని చెప్పేసి. అంటే వెంటనే వాళ్ళు ఎంటర్ అయిపోయి మేము చేయిస్తాము అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం. ఇది సామాన్యులకు మాత్రమే పరిమితం కాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే 22Aలో ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని సెటిల్ చేసుకోండి అని చెప్పేసి వేరే వాళ్ళు సెటిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉన్నాయి అనేది జరుగుతున్న ప్రచారం. అంతేకాకుండా ఈ 2.5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం రియల్ ఎస్టేట్ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది అనేది. తెలంగాణ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉండిపోయినాయి. వేల కొలది లక్షల ఫ్లాట్లు ఇప్పటికీ అమ్ముడు కాని పరిస్థితి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడో ఫైనాన్స్ తీసుకుని వచ్చి ₹2, ₹3 వడ్డీకి వాళ్ళ ఫ్లాట్స్ అన్ని సేల్ అవ్వక చాలా ఇబ్బందులు పడి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంపై విజయబాబు గారు చాలా స్పష్టమైన ప్రభావం పడింది. మరి అంటే రాజకీయంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ అంటే జరుగుతున్న ప్రచారమే కదా, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాదు, చాలా మంది నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఇలాగ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి ఒత్తిడి తెచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు అనేది ఇది రాజకీయ విమర్శ. మరి పెద్ద ఎత్తున చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. పెద్దలు మాత్రమే కాదు, చాలా చిన్న సామాన్య కుటుంబాలు కూడా చితికిపోతున్న పరిస్థితి. ఇది చెప్తున్నారు. నేను వస్తాను. ఇప్పుడు నా ఫ్లాట్ కి బ్యాంకు లోన్ వచ్చింది, ఇప్పుడు రిజిస్టర్